హలో నమస్తే వెల్కమ్ టు ఎంపీ విజ్డమ్ క్లాసెస్. నా పేరు మల్లిక్ పటేల్. ఇది సోషో ఎకనామిక్ అవుట్లుక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2024. మనం థర్డ్ పార్ట్లో ఉన్నామండి. ఏదైతే 7 క్వశ్చన్ డిస్కస్ చేశాం, ఈరోజు 8th క్వశ్చన్. ఇక్కడ 8th క్వశ్చన్లోకి వెళ్తే, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఫాలోయింగ్. The per capita income of Rangareddy district was more than the per capita income of Rangareddy district was more than the 5 times of the national per capita income. ఇది కరెక్టే. నేను లాస్ట్ 2 days నుంచి చెప్పానండి, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఏదైతే రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో అది నేషనల్ ఇన్కమ్ కన్నా 5 times కన్నా ఎక్కువ ఉంది అని చెప్పాను. ఇది కరెక్టే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వచ్చేసి, లోయెస్ట్ జీడిడిపి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎట్ కరెంట్ ప్రైస్ ఈస్ ములుగు. తెలంగాణ డిస్టిక్ కరెంట్ ప్రైస్ దగ్గర జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వచ్చేసి ములుగులో తక్కువ ఉందంట ఈ ఇయర్కి 2022-23కి. ఇది కూడా కరెక్టే. హైయెస్ట్ జీడిడిపి డిస్ట్రిక్ట్ ఎట్ కరెంట్ ప్రైస్ ఇన్ తెలంగాణ ఇస్ రంగారెడ్డి. నిన్న మనం డిస్కస్ చేసాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉందని. ఈ జీడిడిపి పరంగా కూడా రంగారెడ్డి ఫస్ట్ అండి, ఎందుకంటే ప్రొడక్ట్స్ ఎక్కువ జనరేట్ అయితేనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఈ జీడిడిపి ఎక్కువ ఉందంట, ఇది కరెక్టే. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటూ ఏవి లేవు, అన్నీ కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ నన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే, ఇది అయితే ఇవి డయాగ్రామ్ చూద్దామండి ఈ క్వశ్చన్ సంబంధించి. ఇక్కడ చూడండి, ఇక్కడ రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఇంత 9,46,862. ఇక్కడ స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1,69,496 ఉంది ఏ ఇయర్ పరంగా, 2022-23 పరంగా. ఇక్కడ 9 lakhs చేంజ్ ఉందండి రంగారెడ్డిది. ఇక్కడ నేషనల్ వచ్చేసి 1,69,469 ఉంది. అదే రంగారెడ్డిది ఎంత ఉంది, 9,46,862. ఇది 5 times కన్నా ఎక్కువనే ఉందండి. నెక్స్ట్ డయాగ్రామ్లోకి వెళ్తే, ఏదైతే జీడిడిపి ఉందో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ 2022-23, హైయెస్ట్ వచ్చేసి రంగారెడ్డి అనుకున్నామండి. ఎంత ఉంది, 2,83,419. లోయెస్ట్ వచ్చేసి ములుగు అనుకున్నాం ఇంతకుముందున్న స్టేట్మెంట్లో. ఇది ములుగు కరెక్టే అనుకున్నాం కదా, లాస్ట్ వచ్చేసి ములుగే ఉంది, 6,914. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 5 జీడిడిపి, లాస్ట్ 5 జీడిడిపి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 5 జీడిడిపి వచ్చేసి ఫస్ట్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నల్గొండ, ఇవి టాప్ 5లో ఉన్నాయి. లీస్ట్ 5 వచ్చేసి ములుగు, కొమరంభీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట్, జనగాం, ఇవి లీస్ట్లో ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, 9th క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఫాలోయింగ్. ఇక్కడ ఏదైతే 4 స్టేట్మెంట్స్ ఉన్నాయో అందులోకి వెళ్ళి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చూస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ హయ్యర్ కంపేర్డ్ టు ఆల్ ఇండియా. తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉందంట. దేని పరంగా, దీంతో కంపేర్ చేస్తే, ఆల్ ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువ ఉందంట. ఇది కరెక్టే అండి. మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ద తెలంగాణ అండ్ ఆల్ ఇండియా ఈస్ 3.6 and 4.9 రెస్పెక్టివ్లీ. ఇయర్ వచ్చేసి 2022-23. ఇది తప్పండి, ఎందుకంటే పైన స్టేట్మెంట్ కరెక్ట్ అనుకున్నాం కదా. ఏదైతే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది అనుకున్నాం, అట్లా అన్నప్పుడు కింది దాంట్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉండాలి తెలంగాణ నుంచి. ఇక్కడ తెలంగాణ 3.6 అని ఉంది మేల్స్ది, ఆల్ ఇండియా వచ్చేసి 4.9 ఉంది. ఇది తప్పండి, ఇది ఉల్టా ఇచ్చిండండి. ఇక్కడ మేల్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తెలంగాణ వచ్చేసి 4.9 ఉంది, ఆల్ ఇండియా వచ్చేసి 3.6 ఉంది. రెస్పెక్టివ్ ఇయర్ వచ్చేసి 2022-23. ఈ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి, ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2021-22 to 22-23 తెలంగాణ ఈస్ ఇంక్రీజ్డ్ బై 0.1%.
అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిందంట. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండాలండి. తక్కువ ఉన్నప్పుడే ఆ స్టేట్ కానీ అన్నీ బాగుంటాయి, అందరికీ జాబ్స్ వస్తాయి. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి జాబ్ చేసే వాళ్ళ దాకా తక్కువ ఉన్నట్టు. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయిందంట? 0.1% ఇంక్రీజ్ అయిందంట. ఇది కూడా కరెక్టే అండి. కంపేర్ టు 21-22 అండ్ 22-23 తెలంగాణ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ డిక్రీజ్డ్. ఇక్కడ ఇంకా ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డిక్రీజ్ అయిందంట. ఇది కరెక్టే అండి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఫీమేల్స్కి అనేవి జాబ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 1% డిక్రీజ్ అయింది. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దామండి. గ్రాఫికల్లో చూస్తే ఇక్కడ చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా బై రూరల్ అండ్ అర్బన్. ఇక్కడ మనం ఓవరాల్ చూసుకున్నాం కదండి. ఓవరాల్గా ఏది ఎక్కువ ఉంది అనుకున్నాం? ఇండియా తక్కువ ఉంది, తెలంగాణ ఎక్కువ ఉంది అనుకున్నాం. ఇది ఫస్ట్ సెగ్మెంట్ పరంగా కరెక్టే. ఫస్ట్ సెగ్మెంట్ చూద్దామండి. ఏదైతే ఓవరాల్ కంపేర్ చేస్తే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది, ఇండియా తక్కువ ఉంది. మళ్ళీ ఇంకోటి సెకండ్ ఫిగర్లోకి వెళ్తే జెండర్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా. ఏదైతే సెకండ్ స్టేట్మెంట్లో మనం చూసాం కదండి, ఉల్టా ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉందండి. ఏదైతే తెలంగాణలో ఉందో అది 4.9 ఉంది, ఏదైతే ఇండియా ఉందో 3.6 ఉంది. అందుకనే స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై రూరల్ అండ్ అర్బన్ 2021-22 అండ్ 22-23 ఎంత పెరిగిందని చెప్పాడండి. ఇక్కడ మనం థర్డ్ స్టేట్మెంట్లో చూస్తే 0.1 ఇక్కడ పెరిగిందని చూసామండి. 0.1 పెరిగింది. ఏంది? తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 2021-22 22-23 0.1% పెరిగిందని చెప్పేసి ఇక్కడ చూసామండి. ఇది కరెక్టే. ఈ గ్రాఫ్లో ఉంది కదండి. ఇక్కడ తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉందో అది 21-22, అయితే గ్రీన్ కలర్లో ఉందో అది 22-23. ఇక్కడ పెరిగింది. ఇక్కడ 4.5 ఉంది, 4.6 అయింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ బై జెండర్. ఇక్కడ జెండర్ పరంగా చూసుకుంటే ఫీమేల్స్కి తగ్గింది అనుకున్నాం. ఎంత? 1% తగ్గింది అనుకున్నాం. ఇక్కడ చూడండి తగ్గింది. ఇక్కడ ఫీమేల్స్కి తగ్గింది, మేల్స్కి పెరిగిందండి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేల్స్కి పెరిగింది. ఇక్కడ 4.1 నుంచి 4.9 అయింది. అదే ఇక్కడ ఫీమేల్స్కి 5.0 నుంచి 4.0 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద గివెన్ బిలో. కింద ఇచ్చిన వాటి నుంచి కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించమని చెప్తున్నానండి. అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణ హ్యాస్ హైయెస్ట్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ కంపేర్డ్ టు ఆల్ ఇండియా. తెలంగాణలో అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉందంట. దీంతో కంపేర్ చేస్తే ఇండియాతో కంపేర్ చేస్తే అగ్రికల్చర్ లేబర్స్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉన్నారంట పర్సంటేజ్ పరంగా. ఇది కరెక్టే. ఇక్కడ సెకండ్ వచ్చేసి సెక్టర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా. ఇండస్ట్రియల్ సెక్టర్ హ్యాస్ లెస్ ఎంప్లాయ్మెంట్ కంపేర్డ్ టు అగ్రికల్చర్ అండ్ సర్వీస్. అవునండి, ఇది కూడా కరెక్టే. ఇక్కడ సెక్టర్ వైజ్గా వర్క్ చేసే వాళ్ళు ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఏది ఎక్కువ ఉందండి, అగ్రికల్చర్లో ఎక్కువ ఉన్నారు, దాని తర్వాత సర్వీస్ సెక్టార్లో ఉన్నారు, దాని తర్వాత లాస్ట్కి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నారు. ఏదైతే వర్క్ లేబర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రియల్ సెక్టార్లో తక్కువ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ సర్వీస్ సెక్టర్ ఈస్ 33% ఈస్ హై కంపేర్డ్ టు నేషనల్ సర్వీస్ సెక్టర్ 28.9 ఇన్ 2022-23. ఏదో సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయీస్ అనేది ఎంతమంది ఉన్నారండి? 33% ఉన్నారు తెలంగాణలో. అదే నేషనల్ సర్వీస్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారండి? 28.9% ఉన్నారు. దీంట్లో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో సర్వీస్ సెక్టార్లో ఎక్కువ జాబ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా కరెక్టే. ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ చూస్తే అన్నీ కరెక్టే. ఇక్కడ డయాగ్రామ్ పరంగా చూస్తే మనం ఇక్కడ చూడండి, ద సెక్టర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2022-23 అగ్రికల్చర్లో ఇండియాతో కంపేర్ చేస్తే
తెలంగాణ ఎక్కువ ఉంది. అది సర్వీస్ సెక్టర్ కూడా ఉంది. ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణ ఎక్కువ ఉంది. ఏదైతే ఇండస్ట్రియల్ సెక్టార్ ఉందో అది తెలంగాణతో కంపేర్ చేస్తే ఇండియా ఎక్కువ ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇలాగే పార్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి.